కాకినాడ మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన నెలకొంది. ఇక బకాయిలు చెల్లించాలంటూ కాంట్రాక్ట్ కార్మికులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నామని వారు వాపోయారు. గత 6 ఏళ్లుగా బిల్లులు చెల్లించట్లేదని కాంట్రాక్ట్ కార్మికులు అసోసియేషన్ ప్రెసిడెంట్ ధర్మాజీరావు ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షివారం ఉంటే చెప్తున్నాం. నిన్న మేము చెప్పింది మీరు సాక్షివారం కట్ చేశారు. ఏది మేము గత 5 ఏళ్ళు ఫిఫో విధానం పాటించలేదు. మీరు పాటించకే మేము ఇప్పుడు వీళ్ళు కూడా పాటించడం మన భయంతో ఈ రోడ్ ఎక్కవలసి వచ్చిందని కూడా క్లియర్ గా చెప్పాం మేము. కానీ వారు ఏం చేశారంటే ఫిఫో విధానం పాటించలేదు ఈ గవర్నమెంట్ అన్న మాటే మాది ఎడిట్ చేసి ఇవ్వాల్సి వచ్చింది. సాక్షివారికి ముందు ముఖ్యంగా చెప్తున్నాం, మీ పార్టీ అని మేము అంటలేదు. గత 5 సంవత్సరాల్లో ఫిఫో విధానం పాటించకపోవడం వల్లే కాంట్రాక్టర్లు ఈ స్థితికి చేరుకోవాల్సి వచ్చింది. అది ముందు మెయిన్ గా చెప్పేది. సాక్షివారికి ముందుగా మేము చెప్పేది మొన్న ఏలూరులో ఎడిటింగ్ చేసి మేము ఓన్లీ ఫిఫో విధానంలో ఇమ్మని డిమాండ్ చేస్తున్నారని రాశారు. గత 5 ఏళ్ళు ఫిఫో విధానం పాటించలేదు. అది దాన్ని మేము క్లియర్ గా చెప్తున్నాం. సాక్షివారికి క్లియర్ గా చెప్తున్నాం మేము. ఇది మిగతా మీడియా వారు ఈ